ప్లాస్టిక్ వాడకం లేకుండా పొద్దు గడవదు. పొద్దున లేస్తే టీ టిఫిన్లకి ప్లాస్టిక్ కప్పులు ప్లేట్లు, మార్కెట్కి వెళితే ప్లాస్టిక్ కవర్లో సామాన్లు మోసుకురావడం, యూజ్ అండ్ త్రో అంటూ డస్ట్బిన్లో పడేయడం. చిత్రం ఏంటంటే డస్ట్బిన్ కూడా ప్లాస్టికే. ఫుడ్ టు బెడ్ అన్ని రెడీమేడ్ ప్లాస్టికే. పొగ తాగితే ఎంత ప్రమాదమో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లని వాడితే అంతకన్నా అనర్థం. ప్లాస్టిక్ క్యాన్సర్ కారకమని కారణాలు, నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నా సరే ప్లాస్టిక్ వాడకం తగ్గడం లేదు. సరికదా నిషేధం ఉన్నా ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీకి కళ్ళెం పడటం లేదు. నిజానికి ఇయర్ బడ్స్, బెలూన్లకి వాడే ప్లాస్టిక్ స్టిక్స్, క్యాండీ స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్, ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, స్పూన్లు, ఫోర్క్లు, కత్తులు, ట్రేలు, బాక్సులు, ప్లాస్టిక్ ఇన్విటేషన్ కార్డులు 100 మైక్రాన్ల లోపే ఉండే పీవీసీ బ్యానర్లపై కేంద్రం నిషేధం విధించింది. కానీ ఇప్పుడు అవన్నీ మార్కెట్లో తెగ అమ్ముడుపోతున్నాయి. హద్దు మీరుతున్న ప్లాస్టిక్ విక్రయాలు, వాడకం పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ఎసరు పెడుతున్నాయి. రోజు రోజుకి కోరలు చాస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమేసే ఒకే ఒక్క తంత్రం RRR అంటున్నారు నిపుణులు. నదులలో కానీ సముద్రంలో కానీ ఇది చాలా హానికారకమని, ఇవి కరిగిపోవాలంటే 1000 సంవత్సరాలు పడుతుంది. అవి మామూలు తెల్ల ప్లాస్టిక్ సంచులు. అదే నల్ల ప్లాస్టిక్ సంచులు అనుకోండి, అసలు భూమి మీద కరగవు. ఫ్లెక్సీ బోర్డులు కానీ ఇవన్నీ కూడా అలాగే ఉంటాయన్నమాట. ఏంటంటే ఈ మద్యం దుకాణాల్లో వాళ్ళంతా కూడా నల్ల ప్లాస్టిక్ సంచులు ఇస్తుంటారు కదా, అవి చాలా చాలా హార్డ్గా ఉంటాయి. కరిగిపోవాలంటే 1,00,000 సంవత్సరాలు పడతాయి. అంతవరకు కూడా మీరు ఆలోచన చేయండి ఎంత నష్టం జరుగుతుంది. ప్రతిరోజు ఎన్ని కోట్ల ప్లాస్టిక్ సంచులు వాడుతుంటారు. ఈ పర్యావరణాన్ని మనం కాపాడాలంటే RR అంటారు కదా, రెఫ్యూజ్ అనమాట. ఫస్ట్ రెఫ్యూజ్ చేయాలి, తర్వాత మనం ఏం చేయాలి, రీయూజ్, రీసైకిల్, ఇవన్నీ కూడా మనం మొదలు పెట్టాలి అనమాట. అట్లా కాదు మనం ఏమంటారంటే ఎవరో ఫ్రీగా ఇచ్చినారు కదా అని తీసుకుంటున్నాము ఇట్లా అనుకుంటారు. కానే కాదు, ఫస్ట్ రెఫ్యూజ్ చేయగలగాలి. రెఫ్యూజ్ చేస్తేనే మనము ఏదైనా కూడా మనం ప్లాస్టిక్ సంచి ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొని వాడకూడదు. వాడకుండా రెఫ్యూజ్ అంటే మన దగ్గర ఉంది అని చెప్పాలి అనమాట. అటువంటి పరిస్థితుల్లోనే పొల్యూషన్ తగ్గిపోతుంది. మనది ఈ దేశం అనుకున్నప్పుడు ఎవరైనా సరే ఈ దేశం మనది అనుకున్న దీన్ని పరిశుభ్రంగా ఉంచాలి, ఇక్కడ ఉన్న నదులను నేను పరిశుభ్రంగా ఉంచాలి, నా వంతు పాత్ర ఏంటి అని ఆలోచన చేసుకోవాలి ఎవరైనా కూడా. అట్లా కాదు, మనం మిగతా వాళ్ళు లక్షల మంది వాడుతున్నారు, నేను ఒక్కరిని వాడకపోతే ఏమవుతుంది, ఆ విషయం మాత్రం అసలు మనసులోకే రాకూడకుండా చూసుకోవాలి.